అధ్యాయం 10 యజమానులను ఉద్దేశించి. ఈ రోజుల్లోని ఎంతోమంది యజమానుల్లో తన జీవితంలో ఎక్కువ కాలం భారీ వ్యాపార ప్రపంచంలో గడిపిన ఒక యజమానిని మేము జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. అతను ఎన్నో వందల మందికి ఉద్యోగాలను ఇచ్చాడు, ఉద్యోగాల నుండి తీసివేశాడు. ఒక యజమాని త్రాగుబోతుని ఎలా చూస్తాడన్నది అతనికి సుపరిచితం. ఇతని ప్రస్తుత అభిప్రాయాలు ఎక్కడున్న వ్యాపారవేత్తలకైనా అసాధారణ రీతిలో ఉపయోగపడతాయి. వాటిని గురించి ఇప్పుడు ఆయన్నే చెప్పనిద్దాం. 6600 మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఒక కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు నేను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసేవాడిని. శ్రీయుత బి అనే వ్యక్తి నాతో మాట్లాడాలని పట్టుబడుతున్నాడంటూ ఒకరోజు నా సెక్రటరీ వచ్చి నాతో చెప్పింది. నాకు ఇష్టం లేదని చెప్పమని ఆమెతో చెప్పాను. తనకు మరొక అవకాశం మాత్రమే ఉందంటూ శ్రీయుత బి గతంలో ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. ఎంతో కాలం గడవనే లేదు. హార్డ్ఫర్డ్ అనే చోటు నుండి వరుసగా 2 రోజులు పూర్తిగా త్రాగి ఏమాత్రం మాట్లాడిన స్థితిలో నాకు ఫోన్ చేశాడు. నేను అతనితో తనను చివరిసారిగా ఎల్లప్పటికీ పనిలో నుండి తీసివేస్తున్నానని చెప్పాను. నా సెక్రటరీ మళ్ళీ నా వద్దకు వచ్చింది. నాతో మాట్లాడాలని ఫోన్ చేసింది శ్రీయుత బి కాదని, అతని సోదరుడని, అతనేదో విషయం తెలియజేయాలనుకుంటున్నాడని చెప్పింది. అప్పటికీ తన సోదరుని క్షమించమని వేడుకోవడం కోసమని అనుకున్నాను. కానీ టెలిఫోన్లో అతని మాటలు ఇలా వినిపించాయి. గత శనివారం నాడు హార్డ్ఫర్డ్లోని ఒక హోటల్ కిటీలో నుండి పాల్ కిందకు దూకి చనిపోయాడని తెలియచేద్దామని ఫోన్ చేస్తున్నాను. అతను చనిపోయే ముందు ఒక ఉత్తరం రాసిపెట్టాడు. దాంట్లో తనకు లభించిన యజమానందరిలోనూ మీరే చాలా ఉత్తమమైన యజమాని అని, మీరు ఏ రకంగానూ నిందార్హులు కాదని పేర్కొన్నాడు. మరొక సందర్భంలో నేను నా బల్ల మీద ఉన్న ఉత్తరం ఒకటి తెరిచినప్పుడు వార్తాపత్రికలో కత్తిరించిన ముక్క ఒకటి బయటపడింది. నా దగ్గర పనిచేసిన చాలామంది అమ్మకపు ఉద్యోగుల్లో ఒక అతని మృతికి సంతాపం తెలియజేస్తూ ప్రచురించిన వార్త ఇది. 2 వారాల పాటు అదే పనిగా తాగిన తర్వాత పూర్తిగా నింపబడి ఉన్న తుపాకీ యొక్క గొట్టాన్ని తన నోట్లో పెట్టుకుని ట్రిగ్గర్ మీద కాలివేలుతో నొక్కాడు. 6 వారాల క్రితమే త్రాగుడు కారణంగా అతను నేను పనిలో నుండి తీసివేయటం జరిగింది. ఇలాంటిదే మరింకొక అనుభవం. చాలా దూరంలో ఉన్న వర్జీనియా అనే చోటు నుండి ఒక స్త్రీ గొంతు అతి నీరసంగా ఫోన్లో వినిపించింది. తన భర్త యొక్క బీమా పాలసీ ఇంకా అమల్లోనే ఉందా అని ఆమె తెలుసుకోవాలనుకుంటున్నది. 4 రోజుల క్రితమే అతను ఒక చెక్క షెడ్డులో ఉరేసుకున్నాడు. నాకు తెలిసిన గొప్ప వ్యవహార దీక్షకులలో అతను ఒకడు. తెలివైనవాడు, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే వ్యక్తి. కానీ అతడిని త్రాగుడు కారణంగానే పనిలో నుండి నేను తీసివేయవలసి వచ్చింది. త్రాగుబోతనం గురించి నేను ఇప్పుడు అర్థం చేసుకున్నంతగా అప్పట్లో నాకు తెలియకపోవటం వలన ఈ ప్రపంచం 3 అద్భుతమైన వ్యక్తులను కోల్పోయింది. ఎంత విచిత్రం! నేనే ఒక త్రాగుబోతుగా మారాను. సరైన అవగాహన కలిగిన వ్యక్తి ఒకరు నా విషయంలో జోక్యం చేసుకుని ఉండకపోయి ఉంటే నేను కూడా వారి బాటలోనే నడవలసి వచ్చేది. నా పతనం వలన వ్యాపార రంగం తనకు తెలియకుండానే ఎన్నో వేల డాలర్లు నష్టపోయింది. ఎలాగంటే నేను ఉన్నత స్థితికి చేరుకోవడానికి శిక్షణ నిమిత్తం ఎంతో డబ్బును వ్యాపార రంగం ఖర్చు పెట్టినట్టు అవుతుంది. ఈ రకమైన దుబారాకు అడ్డు అదుపు లేదు. అంతటా మెరుగైన అవగాహన సహాయంతో వ్యాపార రంగంలోని ఈ రకమైన పరిస్థితిని మెరుగుపరచవచ్చని మేము భావిస్తాం. ఇంచుమించు ఆధునిక కాలంలోని ప్రతి యజమాని తను చేయవలసిన సహాయం గురించి ఒక నైతిక బాధ్యతను కలిగి ఉంటాడు. ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి అతను ప్రయత్నిస్తాడు. అయితే ఆ విధంగా అతను త్రాగుబోతు విషయంలో అన్ని వేళలా ప్రవర్తించకపోవటాన్ని మనం తేలికగా అర్థం చేసుకోవచ్చు. త్రాగుబోతు ఎందుకు పనికిరాని వెధవగా యజమానికి తరచూ గోచరిస్తాడు. అయితే ఉద్యోగి ప్రత్యేక సామర్థ్యం కారణంగానో లేక అతనితో గల గాఢమైన వ్యక్తిగత సాన్నిధ్యం కారణంగానో కొన్నిసార్లు ఆ ఉద్యోగిని ఉంచవలసిన కాలం కంటే ఎక్కువ కాలం పాటు పనిలో కొనసాగించడం జరిగేది. కొంతమంది యజమానులైతే తమకు తెలిసిన నివారణ పద్ధతులన్నీ ప్రయత్నించి చూశారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే వారిలో సహనం, ఓర్పు లేకుండా ఉండటం జరిగేది. వారు మా పట్ల అసహనంగా ఉన్న అత్యుత్తములైన యజమానులకు కూడా భారమైన మేము వారిని నిందించలేము. ఒక సందర్భంలో ఒక సూచనప్రాయమైన ఉదాహరణ.
అమెరికాలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థల్లో ఒక దానిలో పనిచేసే ఆఫీసర్కు నేను ఇప్పుడు త్రాగటం లేదని తెలుసు. ఒకరోజు అతని వర్ణన బట్టి నిస్సందేహంగా త్రాగుబోతైన అదే బ్యాంకులో పనిచేస్తున్న వేరే ఒక ఆఫీసర్ గురించి చెప్పాడు. సహాయపడడానికి ఇది ఒక మంచి అవకాశం అనిపించింది నాకు. దాంతో 2 గంటల పాటు త్రాగుబోతనం గురించి వివరిస్తూ అదొక జబ్బు అని, దాని లక్షణాల గురించి, పరిణామాల గురించి నాకు చేతనైనంతగా నా పరిచయనస్తునికి వివరించాను. చాలా కుతూహలంగా ఉంది. కానీ అతను త్రాగటం మానేశాడని నాకు ఖచ్చితంగా తెలుసు. 3 మాసాల పాటు సెలవుపై తిరిగి వెళ్ళి వచ్చాడు. చికిత్స కూడా తీర్చుకున్నాడు. మనిషి బాగా కనిపిస్తున్నాడు. అతనిక జాగ్రత్తగా ఉండటానికి బోర్డు డైరెక్టర్లు కూడా ఇదే అతనికి చిట్ట చివరి అవకాశం అని చెప్పారు అని అతను పేర్కొన్నాడు. నేను చెప్పగలిగిన ఒకే సమాధానం ఏమిటంటే, త్రాగుబోతు విషయంలో సాధారణంగా జరిగేది అతని విషయంలో కూడా జరిగితే అతను క్రితం కంటే తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఇది జరగక తప్పదని భావించాను. బ్యాంకు యాజమాన్యం అతనికి అన్యాయం చేయడం లేదు కదా అని విస్మయపడ్డాను. మాలాంటి కొంతమంది త్రాగుబోతులతో అతను సంబంధాలు పెట్టుకునేలా ఎందుకు చేయకూడదు? అలా అతనికి ఒక అవకాశం లభించి ఉండేదేమో. 10 మందిలో ఓ 9 మంది తిరిగి తప్పకుండా త్రాగి కష్టాలను నేను ఎదుర్కొన్నప్పటికీ గడిచిన 3 సంవత్సరాల కాలం పాటు నేనేమీ త్రాగలేదన్న విషయాన్ని నొక్కి చెప్పాను. కనీసం నా కథ వినడానికైనా అతనికి అవకాశం కలిగించవచ్చు కదా. నా మాటలకు నా స్నేహితుడు కాదు, అతను పూర్తిగా త్రాగిల్లో మునిగిపోవటం కానీ లేదా ఉద్యోగం పోగొట్టుకోవటం కానీ జరుగుతుంది. నీకున్న ఆత్మశక్తి, ధైర్యం అతనికి ఉంటే అతను తప్పక కోలుకోగలడు అని అన్నాడు. నా బ్యాంకు స్నేహితుడికి అవగాహన అయ్యేలా విషయం వివరించడంలో నేను విఫలమవడాన్ని గుర్తించిన నేను చేతులు ఎత్తేయాలనుకున్నాను. అతను తోటి ఉద్యోగి చాలా అపాయకరమైన జబ్బుతో బాధపడుతున్నాడని అతను ఏమాత్రం నమ్మలేకపోయాడు. వేచి చూడటం తప్ప చేయగలిగింది ఏమీ లేకపోయింది. ఇప్పుడు ఆ మనిషి తిరిగి త్రాగటం వల్ల ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. అతను హాస్పిటల్ నుండి బయటకు వచ్చాక మేము అతన్ని కలిశాం. మాకు సహాయపడిన సూత్రాలను, పద్ధతిని ఎక్కువ ప్రయాసపడకుండానే స్వీకరించాడు. ఇప్పుడు అతను నిస్సందేహంగా కోలుకునే మార్గంలో ఉన్నాడు. ఈ ఉదాహరణ త్రాగుబోతుని రోగానికి గురి చేసే విషయంపై యజమానుల అవగాహన రాహిత్యాన్ని, జబ్బుపడిన తమ ఉద్యోగస్తులను క్షేమంగా దాని నుండి బయటపడవేయటంలో యజమానులు లాభపూరితంగా నిర్వహించగలిగిన పాత్ర గురించి జ్ఞానలేమిని స్పష్టపరుస్తుంది. యజమానులైన మీరు సహాయం చేయాలనుకున్నట్లయితే మీ సొంత త్రాగుడును లేదా త్రాగకుండా ఉండే విషయాన్ని పట్టించుకోకుండా ఉండటం మంచిది. మీరు అతిగా త్రాగే వ్యక్తి అయినా, ఒక మోస్తరుగా తాగేవారైనా, అసలేనాడు త్రాగని వారైనా మీకంటూ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు, బహుశా పక్షపాతాలు ఉండవచ్చు. అసలు త్రాగని వ్యక్తి కంటే అప్పుడప్పుడు త్రాగే అలవాటు ఉన్న వ్యక్తులే త్రాగుబోతులను ఎక్కువ అసహించుకుంటారు. అప్పుడప్పుడు మాత్రమే త్రాగటం, తర్వాత మీలో కలిగే ప్రతి చర్యలను అర్థం చేసుకోగలిగి ఉండటం ద్వారా మీకెన్నో విషయాలు స్పష్టంగా అవగాహన అయ్యే అవకాశం ఉంది. కానీ త్రాగుబోతులకు సంబంధించినంత వరకు ఎల్లప్పుడూ అలా ఉండదు. ఒక మాదిరి మద్యపానం చేసే వ్యక్తిగా మీరు కావాలంటే త్రాగగలరు లేదా వదిలివేయగలరు. మీరు తలుచుకున్నప్పుడల్లా త్రాగుడిని నియంత్రణ చేసుకోగలరు. సాయంత్రం పూట కొద్దిగా ఎక్కువగా తీసుకున్న ఉదయమే లేచి ఒకసారి తల విదిలించి మీ దైనందిన కార్యక్రమాలకు యథావిధిగా హాజరు కాగలరు. ఆల్కహాల్ మీకు ఒక పెద్ద సమస్య కానే కాదు. పిరికివారిని, అధమస్తులను మినహాయించి ఏ ఒక్కరికి ఇది సమస్యగా ఉండకూడదన్నది మీ అభిప్రాయం. ఒక త్రాగుబోతు వ్యక్తితో వ్యవహరించే సందర్భంలో అతను బలహీనంగా, మూర్ఖంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నందులకు సహజ సిద్ధంగా మీకు బాధ కలగవచ్చు. అతని రోగం విషయం గురించి మీకు మెరుగుగా అవగాహన కలిగినప్పటికీ మీలో ఈ బాధ పెరుగుతూ ఉండటం మీరు గమనించగలరు. మీ సంస్థలోని త్రాగుబోతు ఉనికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతను సాధారణంగా తెలివైనవాడు, చురుగ్గా ఆలోచించగలిగేవాడు, మంచి ఊహాశక్తి గలవాడు, అందరూ ఇష్టపడేవాడు కాదా? ఈ గుణాలు కలిగి ఉండి త్రాగకుండా ఉంటే అతను మీ సంస్థలో ఉంచుకోదగిన వ్యక్తి కాదా? అనారోగ్యంతో పనిచేయలేకుండా ఉన్న మిగిలిన ఉద్యోగస్తుల్లాగే ఇతన్ని పరిగణించాలా, అక్కర్లేదా? అతను రక్షింపబడాల్సిన విలువ ఉన్న వ్యక్తేనా? మీరు అవును అని అనుకుంటూ ఉంటే దానికి కారణం మానవత్వానికి సంబంధించినదైనా, వ్యాపార దృష్టితో కూడినదైనా, లేక రెండు అయినా ఈ క్రింద వివరించబడిన సూచనలు మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. కేవలం
ఒక అలవాటుతోనో, మొండితనంతోనో, బలహీనమైన మానసిక స్థితితోనో వ్యవహరిస్తున్నామన్న భావనను మీరు తొలగించుకోగలరా? ఇది మీకు కష్టంగా అనిపిస్తే త్రాగుబోతు యొక్క రుగ్మత గురించి వివరంగా చర్చింపబడిన 2-3 అధ్యాయాలను తిరిగి చదవటం ఉపయోగకరంగా ఉంటుంది. ఒక వ్యాపారవేత్తగా మీరు ఫలితాన్ని పరిగణలోకి తీసుకునే ముందుగా మీ చర్యల ఆవశ్యకతల గురించి తెలుసుకోవాలనుకుంటారు. మీ వద్ద పనిచేస్తున్న ఉద్యోగి జబ్బు పడ్డాడని మీరు అంగీకరించితే గతంలో అతను చేసిన దానికి మీరు అతన్ని క్షమించగలరా? అతని గతకాలపు అసంబద్ధత పనులను మర్చిపోగలరా? ఆల్కహాల్ ప్రభావం అతని మెదడుపై సూటిగా పడినందువలన అతను కపటమైన ఆలోచనలకు గురయ్యాడని మీరు గ్రహించగలరా? చికాగోలోని ఒక ప్రముఖ వైద్యుడు వెన్నెముకలోని ద్రవాలు కలిగించే ఒత్తిడి కారణంగా మెదడు కల్లోలమైన కొన్ని దృష్టాంతాలు నాకు చెప్పినప్పుడు నేను నిర్ఘాంతపోవటం నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. త్రాగుబోతైన వ్యక్తి సహేతుకంగా ప్రవర్తించకపోవటం పెద్దగా ఆశ్చర్య కలిగించే విషయమేమీ కాదు. ఆ రకమైన రోగగ్రస్త మెదడున్న వారందరూ అలాగే ఉంటారు. మామూలుగా తాగేవారు అలా ప్రభావితం కారు. పైగా వారు ఒక త్రాగుబోతు యొక్క చంచల బుద్ధిని కూడా అర్థం చేసుకోలేరు. మీ వ్యక్తి తను తగాదా పడిన చాలా సంఘటనలను, బహుశా వాటిలో తీవ్రమైన వాటిని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అవి మీకు రోత పుట్టించవచ్చు. ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగిన వ్యక్తి వీటిలో ఎలా చిక్కుకున్నాడన్నది మీకు అర్థం కాని విషయం కావచ్చు. ఆ తగాదాలు ఎంత చెడ్డమైనప్పటికీ వాటిని ఆల్కహాల్ అతని మనసుపై చూపించే అసాధారణ ప్రభావానికి ఆపాదించవచ్చు. మామూలుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు నిజాయితీకి ప్రతీకగా ఉండే ఆ వ్యక్తి త్రాగే సమయంలో లేదా బాగా తాగిన తరువాత నమ్మశక్యంగా పనులలో చేస్తుంటాడు. అటు తరువాత అతనిలో కలిగే విరక్తి భయంకరంగా ఉంటుంది. దాదాపు అన్నిసార్లు ఈ అవివేకపు ప్రవర్తనలు అప్పటి తాత్కాలిక పరిస్థితులను మించి ఏమీ సూచించవు. త్రాగకుండా ఉన్నప్పుడు అందరు త్రాగుబోతులు నిజాయితీ పరులని, సత్ప్రవర్తన కలిగి ఉంటారని చెప్పటం మా ఉద్దేశం కాదు. అది వాస్తవం కాకపోగా అలాంటి వారు మిమ్మల్ని తరచూ వాడుకోవచ్చు. వాళ్ళని అర్థం చేసుకొని సహాయపడటానికి మీరు చేసే ప్రయత్నాన్ని చూసి కొందరు మీ మంచితనాన్ని తమ స్వలాభం కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఉద్యోగి త్రాగుడు ఆపడానికి ఇష్టపడటం లేదని మీరు ఖచ్చితంగా నిర్ణయించుకుంటున్నప్పుడు అతని ఉద్యోగం నుండి తొలగించండి. అతన్ని అలాగే కొనసాగించడం ద్వారా అతనికి మీరేమీ ఉపకారం చేయడం లేదు. అలాంటి వ్యక్తిని పంపించి వేయటం అదో వరంలో అతనికి నిజంగా అవసరమేమో. ప్రత్యేకించి నా సొంత విషయంలో నేను మా కంపెనీలో నా స్థానం కాపాడుకోగలిగినంత కాలం మా కంపెనీ ఏమీ చేయగలిగినప్పటికీ నా పరిస్థితి యొక్క తీవ్రతను నేను గుర్తించగలిగి ఉండేవాడిని కాదని నాకు తెలుసు. వాడు ముందుగానే నన్ను ఉద్యోగులను తీసివేసి ఈ గ్రంథంలో సూచింపబడిన పరిష్కారాన్ని నాకు అందించడానికి చర్యలు చేపట్టి ఉంటే 6 మాసాల కాలంలోనే ఒక బాగుపడిన మనిషిగా నేను వారి వద్దకు తిరిగి చేరి ఉండేవాడిని. అయితే తాగుడు మానేయాలని కోరుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మీరు చాలా దూరం వెళ్ళవచ్చు. వాళ్ళ విషయాన్ని సరిగా అర్థం చేసుకున్న మీ ప్రవర్తన పద్ధతి సత్ఫలితాన్ని ఇస్తుంది. బహుశా మీ మనసులో అలాంటి మనిషే ఉండవచ్చు. అతడు త్రాగటం మానేయాలనుకుంటూ ఉంటాడు. మంచిదైన ఒక వ్యాపార సంబంధ విషయ కోణం నుంచైనా మీరు అతనికి సహాయం చేద్దామని కోరుకోవచ్చు. ప్రస్తుతం మీకు త్రాగుబోతనం గురించి బాగా తెలుసు. అతడు మానసికంగానూ శారీరకంగానూ జబ్బుపడి ఉన్నాడని మీరు గమనించగలరు. గతంలో అతను చేసిన పనులను మర్చిపోవడానికి మీరు ఇష్టపడుతున్నారు. ఈ క్రింద సూచించిన విధంగా అతన్ని సమీపించామనుకుందాం. అతని త్రాగు గురించి మీకు తెలుసునని, దానిని ఆపేయవలసి ఉందని చెప్పండి. అతని సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ అతని సంస్థలో కొనసాగనివ్వాలని అనుకుంటున్నట్లుగా చెప్పండి. అయితే అతను త్రాగుడు కొనసాగిస్తే మాత్రం అలా సాధ్యం కాదని చెప్పండి. ఈ సమయంలో మీరు అలాంటి గట్టి దృక్పథం కలిగి ఉండటం మాలాంటి వాళ్ళకెంతో ఉపయోగపడుతుంది. తర్వాత మీ ఉద్దేశం అతనికి ఉపన్యాసాలు ఇవ్వటం కానీ, నీతులు బోధించడం కానీ, అతని ప్రవర్తన ఖండించడం కానీ కాదని, గతంలో ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే అవి మీకు సరైన అవగాహన లేకపోవటం వల్లనే నా నమ్మకాన్ని అతనిలో కలిగించండి. సాధ్యమైతే అతని విషయంలో మీకు దురభిప్రాయం లేదని స్పష్టం చేయండి. ఈ సందర్భంలోనే త్రాగుబోతుతనమును, దాని జబ్బు లక్షణాన్ని వివరించడం బాగుండవచ్చు. అతను విపరీతంగా జబ్బుపడిన వ్యక్తి అని మీరు విశ్వసిస్తున్నట్లుగా అతనితో చెప్పండి.
బహుశా అతను ప్రాణాంతకమైన జబ్బుతో ఉండటం వలన కోలుకోవాలని అతను కోరుకుంటున్నాడా అని అడగండి. చాలామంది త్రాగుబోతులు మత్తులో మునిగిపోయి దానిలో బంధింపబడి త్రాగుడు వదిలివేయాలని కోరుకోరు కనుక మీరు అలా అడుగుతారు. కానీ అతను వదిలివేయాలనుకుంటున్నాడా? ఎప్పటికీ త్రాగకుండా ఉండటానికి, తిరిగి బాగుపడడానికి అందుకు అవసరమైన ప్రతి పని అతను చేపట్టుతాడా? ఏమి చేయటానికైనా సిద్ధపడుతున్నాడా? అతను అవును అని అంటే నిజంగా అతని ఉద్దేశం అదేనా, లేక అతని లోపల ఉద్దేశం మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి ఆట పట్టించటమా? కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకొని చికిత్స పొంది తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు మద్యం పుచ్చుకోవడానికి అలా అంటున్నాడా? ఒక మనిషికి సంబంధించి ఈ విషయాన్ని పూర్తిగా ఆరా తీయవలసిన అవసరం ఉందని మేము నమ్ముతున్నాం. అతను తనను తాను కానీ మిమ్మల్ని కానీ మోసం చేయట్లేదని మీరు సంతృప్తి పడవలసి ఉంటుంది. ఈ గ్రంథాన్ని గురించి అతని దగ్గర ప్రస్తావించడం మీ విచక్షణకే వదిలిపెడుతున్నాం. ప్రస్తుతానికి ఒప్పుకొని తర్వాత మళ్ళీ త్రాగుదాములే, కనీసం బీరైనా తీసుకోవచ్చులే అని అతను అనుకుంటున్నట్లయితే అతన్ని తిరిగి త్రాగిన మరుక్షణమే పనిలో నుంచి పంపించివేయటం మంచిది. ఎందుకంటే అతను త్రాగుబోతే ఉంటే తిరిగి త్రాగటం ఖాయం. అతని విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. తిరిగి కోలుకునే వ్యక్తితోనైనా మీరు వ్యవహరిస్తూ ఉండాలి, లేదా అతను అందుకు భిన్నమైన వ్యక్తి అయినా అయి ఉండాలి. అతను ఆ భిన్నమైన వ్యక్తి అయితే మీరు అతనితో మీ కాలాన్ని ఎందుకు వృధా చేసుకోవటం? ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ సాధారణంగా ఇదే అత్యుత్తమ పద్ధతి. మీ ఉద్యోగి కోలుకోవాలని కోరుకుంటున్నాడని, అందుకోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడని మీరు సంతృప్తి చెందిన తర్వాత మీరు అతనికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సూచించవచ్చు. త్రాగుడులో మునిగిపోయి ఉన్న లేక మత్తు నుండి అప్పుడే కోలుకుంటున్న చాలామంది త్రాగుబోతులకి కొంతవరకు శారీరక చికిత్స చేయించడం మంచిది, అత్యవసరం కూడా. అయితే ఈ విషయంలో మీరు మీ సొంత డాక్టర్ను సంప్రదించడం మంచిది. పద్ధతి ఏమైనప్పటికీ ఆల్కహాల్ వలన మెదడుపైన, శరీరం పైన కలిగించబడిన ప్రభావాలను పరిపూర్ణంగా తొలగించడమే దాని ప్రధాన లక్ష్యం. సమర్థులైన వ్యక్తుల చేతుల్లో ఇది ఎక్కువ కాలం తీసుకోదు, ఎక్కువ ఖర్చు కూడా కాదు. విషయాన్ని చక్కగా ఆలోచించగలిగి మద్యం గురించి తీవ్రంగా తప్పించని శారీరక స్థితిలో అతనిని ఉంచగలిగితే అతను మెరుగ్గా బాగుపడగలడు. అలాంటి ప్రతిపాదన అతనికి మీరు సూచించినప్పుడు అందుకు అవసరమైన ఖర్చును ముందుగా మీరు భరించవలసిన అవసరం రావచ్చు. అయితే ఆ ఖర్చునంతా తరువాత అతని జీతం నుండి మినహాయించవలసి ఉంటుందని అతనికి స్పష్టపరచాలి. తన పట్ల తన పూర్తి బాధ్యతను కలిగి ఉన్నానని భావించడం అతనికి మంచిది. మీ ఉద్యోగి మీ ప్రతిపాదనను అంగీకరించినట్లయితే అతనికి ఈ శారీరక చికిత్స మొత్తం ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేయాలి. సాధ్యమైనంత అత్యుత్తమ వైద్య సహాయాన్ని మీరు అతనికి అందిస్తున్నప్పటికీ తన మనస్సులో మార్పు తప్పనిసరి అని అతను తప్పక అర్థం చేసుకోవాలి. త్రాగుడు సమస్యను అధిగమించడానికి ఆలోచన విధానం, ప్రవర్తన సరళి సమూలంగా మార్పు చెందవలసి ఉంటుంది. అన్నిటికంటే స్వస్థతకు మనం అందరం ప్రాముఖ్యతనివ్వాలి. ఎందుకంటే స్వస్థత పొందకపోతే మనం, కుటుంబం, వ్యాపారం రెండింటి పోగొట్టుకుని ఉండేవారు. త్రాగుబోతనం నుండి అతను స్వస్థత పొందే అతని సామర్థ్యం గురించి మీరు పూర్తి నమ్మకం కలిగి ఉన్నారా? ఇక గోప్యత విషయంలో మీకు సంబంధించినంత వరకు ఇది నిక్కచ్చిగా అతని వ్యక్తిగత వ్యవహారమని, అతని త్రాగుడికి సంబంధించిన నిర్లక్ష్య ప్రవర్తనలు, అతను తీసుకోబోయే చికిత్స గురించి అతని అనుమతి లేకుండా చర్చింపబడదన్న వైఖరిని మీరు అలవర్చుకోగలరా? అతను చికిత్స నుండి తిరిగి వచ్చిన తర్వాత అతనితో సుదీర్ఘంగా సంభాషించడం మంచిది. ఈ గ్రంథంలోని విషయాలకు తిరిగివేస్తే ప్రతి ఉద్యోగస్తుడు తన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే పూర్తి సూచనలు ఈ గ్రంథంలో ఉన్నాయి. దీనిలో ఉన్న కొన్ని భావాలు మీకు కొత్తగా అనిపించవచ్చు. మేము సూచించిన మార్గం విషయంలో మీకు బహుశా పూర్తి సానుకూలత లేకపోవచ్చు. ఈ విషయంలో మేము చెప్పేదే చివరి మాట అని చెప్పటం మా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. కానీ మాకు సంబంధించినంత వరకు అది మాకు పనిచేసింది. మీరు విధానాల కన్నా ఫలితాలను ఎక్కువగా ఆశించడం లేదా? మీ ఉద్యోగికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతను ఆల్కహాల్కు సంబంధించిన చేదు నిజాన్ని తెలుసుకోవటం జరుగుతుంది. అది
అతను ఈ పరిష్కారానికి ఒప్పుకోకపోయినా అతనికి ఏ కొద్ది హాని కలిగించదు. చికిత్సా సమయంలో మీ రోగిని చూస్తున్న డాక్టర్ గారి దృష్టికి ఈ గ్రంథాన్ని తీసుకురావాల్సిందిగా మేము సూచిస్తున్నాం. పూర్తి నిరాశ నిస్పృహలతో ఉన్న రోగగ్రస్తుడు ఈ గ్రంథం చదవగలిగిన క్షణం నుండి అతనికి తన స్థితిని గురించిన వాస్తవం అతని అనుభవంలోకి వస్తుంది. తన యొక్క స్థితిని గురించి అది ఏమైనప్పటికీ నిజాన్ని డాక్టర్ గారు వివరిస్తారని మేము ఆశిస్తాం. ఈ గ్రంథాన్ని ఆ వ్యక్తికి అందించినప్పుడు అతను ఖచ్చితంగా దానిలోని సూచనలు కట్టుబడి ఉండాలని ఎవరూ చెప్పకుండా ఉండటం మంచిది. ఈ విషయం ఆ వ్యక్తి తనకు తానుగా నిర్ణయించుకోవాలి. మీ మారిన దృక్పథం ఈ గ్రంథంలోని అంశాలు కలిసి పనిని సాధించగలవని బహుశా మీరు బాగా గట్టిగా నమ్మవచ్చు. కొన్ని సందర్భాలలో అది జరగవచ్చు, మరికొన్నిట్లో జరగకపోవచ్చు. కానీ మీరు పట్టుదలగా ఉంటే సంభవించే విజయాల శాతం మీకు సంతోషాన్ని కలగజేస్తుందని మేము అనుకుంటున్నాం. మా పని విస్తరించే కొలది, మా సభ్యుల సంఖ్య పెరిగే కొలది మీ ఉద్యోగస్తులు మాలో కొంతమందితో వ్యక్తిగత సంబంధాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగించగలరని మేము ఆశిస్తున్నాం. ఈలోగా కేవలం ఈ గ్రంథాన్ని వినియోగించుకోవడం ద్వారా చాలా సాధించవచ్చని మేము గట్టిగా నమ్ముతున్నాం. మీ ఉద్యోగస్తుని పునరాగమనం తర్వాత అతనితో మాట్లాడండి. అతనికి సమాధానం లభించిందని అతను భావిస్తున్నాడా లేదా అని అతనిని అడగండి. అతని సమస్యలను గురించి మీతో చర్చించడానికి అతను సన్నద్ధంగా ఉన్నట్లయితే మీరు తనను అర్థం చేసుకోగలరని, అతను చెప్పదలుచుకున్నదేది మిమ్మల్ని కలవరపరచదని అతను భావిస్తే బహుశా అతను చాలా త్వరగానే చెప్పడం మొదలు పెడతాడు. మీకు గగురుపాటు కలిగించే విషయాలు కొన్ని అతను ఈ సందర్భంలో మీకు తెలియజేసినా మీరు కంగారు పడకుండా ఉండగలరా? తన ఖర్చును ఎక్కువగా చూపించడాన్ని లేదా మీకు సంబంధించిన మంచి ఖాతాదారులను కొంతమందిని మీ నుండి తీసుకువెళ్ళిపోవడానికి తను పథకాలు వేసినట్లు మీకు తెలియపరచవచ్చు. చాలా కఠినమైన నిజాయితీ అవసరమైన ఈ మా పరిష్కారాన్ని వాస్తవంగా అతను అంగీకరిస్తే అతను దాదాపు ప్రతి విషయాన్ని మీకు చెప్పవచ్చు. ఒక పాత ఖాతాలాగా వాటినన్నింటినీ వదిలేసి అతనితో తాజాగా వ్యవహరించడం మీరు ప్రారంభించగలరా? ఒకవేళ అతను మీకు బాకీ ఉన్నట్లయితే వాటి గురించి మీరు ఒక అంగీకారానికి రావచ్చు. తన కుటుంబ పరిస్థితిని గురించి అతను మాట్లాడితే కనుక మీరు అతనికి ఉపయోగపడే సూచనలు నిస్సందేహంగా చేయవచ్చు. తన సహచరులను విమర్శించకుండా మరే ఇతర వ్యాపార కథలను మోయలేనంత మేరకు అతను మీతో ఉన్నదే ఉన్నట్లుగా మాట్లాడవచ్చా? ఈ రకమైన ఉద్యోగస్తునితో ఇటువంటి మీ దృక్పథం అతనిలో అంతరించిపోని విధేయతను కలగజేస్తుంది. కోపోద్రేకం, అసూయ, శత్రుత్వం, నిస్పృహ, భయాలు మా త్రాగుబోతులకు అతిపెద్ద శత్రువులు. వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే వ్యక్తులు గుమికూడతారో అక్కడ శత్రుత్వాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటి నుండి కొన్ని ఆఫీస్ రాజకీయాలు పుట్టుకొస్తుంటాయి. కొన్నిసార్లు మా త్రాగుబోతులకు జనం మమ్మల్ని కిందకి లాగేయటానికి ప్రయత్నిస్తున్నారనే భావం కలుగుతుంటుంది. అది తరచుగా వాస్తవం కానే కాదు. కానీ కొన్నిసార్లు మా త్రాగుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొనబడుతుంది. ఒక త్రాగుబోతు త్రాగుడి చేష్టల గురించి స్నేహపూర్వకంగా ఎగతాళి చేస్తూ ఉండే అపకార బుద్ధి గల వ్యక్తికి సంబంధించి ఒక సంఘటన జ్ఞప్తికి వస్తుంది. ఎగతాళి చేస్తూ అతను కుటిలంగా కథలు మోస్తూ ఉండేవాడు. మరొక సందర్భంలో ఒక త్రాగుబోతుని చికిత్స కొరకు హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మొదట్లో ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు, కానీ చాలా తక్కువ కాలంలోనే మొత్తం కంపెనీ అంతా టామ్ అయింది. సహజంగానే ఈ పరిస్థితి ఆ వ్యక్తి కోలుకునే అవకాశాలను తగ్గించింది. ఈ రకమైన పుకార్ల నుండి యజమాని తన ఉద్యోగిని ఎక్కువసార్లు కాపాడగలడు. యజమాని తనకు అభిమానులను ఎంచుకోలేడు, కానీ అనవసరమైన ప్రేరేపణలు మరియు విమర్శల నుండి ఒక మనిషిని ఎప్పుడూ రక్షించగలడు. త్రాగుబోతులందరూ కూడా అత్యంత ఉత్సాహవంతులకు చెందినవారే. వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ ఉద్యోగి మార్పును పొందడానికి తన చురుకుదనం మీకు ఆధారపడి ఉండాలి. కొంతవరకు బలహీనపడటం వల్ల ఆల్కహాల్ లేని జీవితంలో సర్దుబాటు చేసుకోవటంలో కొన్ని శారీరక మానసిక సమస్యలను ఎదుర్కొనవలసి రావటం వలన అతను అతిగా ప్రవర్తించవచ్చు. రోజుకు 16 గంటలు పనిచేయాలనుకునే అతని తాపత్రయాన్ని మీరు నివారించవలసి రావచ్చు. అప్పుడప్పుడు ఆటపాటల గురించి మీరు అతన్ని ఉత్సాహపరచవలసిన అవసరం రావచ్చు. ఇతర త్రాగుబోతులకు ఎంతో చేయాలని ఆశించవచ్చు. ఒక్కోసారి ఆఫీస్ పనివేళలోనే అలాంటి అవసరం ఏర్పరచవచ్చు. సహేతుకమైనంత స్వేచ్ఛని అతనికి ఇవ్వటం ఉపయోగకరంగా ఉండవచ్చు.
త్రాగుడు జోలికి పోకుండా కొనసాగడానికి అతనికి ఆ పని అవసరం. మీ ఉద్యోగి కొన్ని మాసాల పాటు త్రాగకుండా ఉన్న తర్వాత మీరు అతని సేవలను మీ చుట్టూ ఉన్న త్రాగుబోతులేని ఇతర ఉద్యోగుల కోసం వాడుకోగలుగుతారు. అయితే ఈ మూడవ వ్యక్తి యొక్క ప్రమేయాన్ని వాళ్ళు అంగీకరించాలి. కోలుకున్న త్రాగుబోతు చిన్న ఉద్యోగంలో ఉన్నప్పటికీ త్రాగుబోతు అన్న విషయంలో తనకంటే పెద్ద ఉద్యోగితో మాట్లాడగలడు. పూర్తిగా భిన్నమైన సృజనాత్మకతగా ఆధారంగా జీవిస్తూ ఉండటం వలన అతడు ఈ పరిస్థితిని తన స్వప్రయోజనానికి వాడుకోడు. మీ ఉద్యోగి నమ్మదగిన వ్యక్తి అయి ఉండవచ్చు. త్రాగుబోతు చెప్పే సాకుల గురించి మీకు ఉన్న సుదీర్ఘ అనుభవం సహజంగా మీలో అనుమానం రేకెత్తిస్తుంది. తన భర్త జబ్బు పడ్డాడని తర్వాత అతని భార్య మీతో చెప్పినట్లయితే వెంటనే మీరు అతను మళ్ళీ త్రాగాడనే అభిప్రాయం త్వరగా వచ్చేస్తారు. అతను నిజంగానే తాగుతున్నా ఇంకా కోలుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటే తన ఉద్యోగం పోతుందని తెలిసినప్పటికీ మీతో అసలు విషయం చెప్పేస్తాడు. ఎందుకంటే తను బతికి ఉండాలంటే నిజాయితీగా ఉండవలసిన అవసరం ఉందని అతనికి తెలుసు. మీరు అనవసరంగా అతని కోసం బుర్ర పాడు చేసుకోవడం లేదని, అతన్ని మీరు అనుమానించడం లేదని, త్రాగాలనే కోరిక నుండి రక్షింపడటానికి అతని జీవితాన్ని మీరు నడిపించే ప్రయత్నం చేయటం లేదని తెలిసినప్పుడు అతన్ని మిమ్మల్ని మెచ్చుకుంటాడు. స్వస్థత కార్యక్రమాన్ని అతను మనఃపూర్వకంగా అనుసరిస్తున్నట్లయితే మీ వ్యాపార రీత్యా అతను ఎచ్చటికి వెళ్ళవలసి వచ్చినా అతను వెళ్ళగలడు. ఒకవేళ అతను మళ్ళీ త్రాగినట్లయితే అది ఒక్కసారి అయినప్పటికీ అతన్ని కొనసాగించాలా వద్దనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. త్రాగుడుకు దూరంగా ఉండడానికి అతనికి తగినంత శ్రద్ధ లేదని మీరు ఖచ్చితంగా అనుకుంటే ఎలాంటి సందేహం లేకుండా అతన్ని పనిలో నుండి తొలగించండి. అలా కాకుండా స్వస్థత కోసం అతను చేయగలిగినంతా చేస్తున్నాడని మీరు భావిస్తే మీరు అతనికి మరో అవకాశం ఇచ్చి చూడవచ్చు. కానీ అతనిని కొనసాగించడం మీరు అతనికి ఉపకారంగా చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ ఉపకారం మీరు ఇప్పటికే అతనికి చేసి ఉన్నారు. మీరు చేయాలని కోరుకునే పని మరొకటి ఉంది. మీ సంస్థ చాలా పెద్దది అయి ఉంటే అందులోని చిన్న అధికారులకు ఈ గ్రంథం ఇవ్వవచ్చు. మీ సంస్థలోని త్రాగుబోతులతో మీకు ఎలాంటి తగాదాలు లేవని మీరు వాళ్ళకి తెలిసేలా చేయవచ్చు. ఈ క్రింది స్థాయి ఆఫీసర్లు అనేక మార్లు ఇబ్బందిని కలిగించే పరిస్థితుల్లో పడతారు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళంతా వాళ్ళకు సహజంగానే మిత్రులే అయి ఉంటారు. కనుక ఏదో ఒక కారణంతో పరిస్థితులు బాగుపడతాయని ఆశిస్తూ వాళ్ళను వారు కాపాడుతూ ఉంటారు. ఎప్పుడో పనిలో నుంచి తొలగించబడవలసిన లేక బాగుపడటానికి అవకాశం ఇవ్వబడటం కానీ జరగవలసిన ముదిరిన త్రాగుబోతులను కాపాడటం కోసం ఈ చిన్న అధికారులు వారి సొంత ఉద్యోగాలకే తరచూ ప్రమాదం తెచ్చుకుంటారు. ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత ఆ చిన్న అధికారి ఎవరైనా ఒక త్రాగుబోతు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పవచ్చు, ఇలా చూడు ఎడ్, నువ్వు త్రాగటం మానేయాలనుకుంటున్నావా లేదా? నువ్వు త్రాగిన ప్రతిసారి నన్ను ఇరుకుని పెడుతున్నావు. అది నాకు ఈ సంస్థకు కూడా మంచిది కాదు. నేను త్రాగుబోతనం గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాను. నువ్వు త్రాగుబోతువైతే నువ్వు చాలా జబ్బుపడిన మనిషివి. నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు. నీ సమస్య పరిష్కారానికి మన సంస్థ నీకు సహాయం చేయాలనుకుంటోంది. నీకు ఆసక్తి ఉంటే నీవు బయటపడే మార్గం ఉంది. నీవు ఆ మార్గం అనుసరిస్తే నీ గతం మరిచిపోబడుతుంది. నీవు చికిత్స కోసం వెళ్ళావన్న సంగతి ఎక్కడా పేర్కొనబడదు. కానీ నీవు త్రాగడం మానలేకపోయినా నీవు రాజీనామా చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ చిన్న స్థాయి అధికారి ఈ గ్రంథంలోని విషయాలతో ఏకీపించకపోవచ్చు. అతను ఏకీపించవలసిన అవసరం లేదు. తను సహాయపడదానమనుకున్న త్రాగుబోతు వ్యక్తికి ఈ గ్రంథం చూపించనక్కరలేదు. తరచుగా చూపించకూడదు. కానీ కనీసం అతను సమస్యను అర్థం చేసుకోగలుగుతాడు. సాధారణమైన వాగ్దానాల వలన అతను తప్పుత్రోవ పట్టే అవకాశం కూడా ఉండదు. అతను ధర్మంగాను నిష్పాక్షికంగాను వ్యవహరించగలుగుతాడు. ఇక అతనికి త్రాగుబోతైన ఒక ఉద్యోగిని కప్పిపుచ్చవలసిన కారణమేమీ కనిపించదు. మొత్తం సారాంశాన్ని ఇలా చెప్పవచ్చు. ఒక వ్యక్తి కేవలం త్రాగుబోతు అయినంత మాత్రాన అతన్ని తొలగించనక్కర్లేదు. అతను త్రాగటం ఆపేయాలనుకుంటుంటే అందుకు అవసరమైన నిజమైన అవకాశాన్ని అతనికి ఇవ్వాలి. అతను త్రాగుడు ఆపాలి అనుకోకపోయినా అతన్ని తొలగించవచ్చు. దీనికి మినహాయింపులు అతి కొద్ది మంది మాత్రమే. ఈ సామీప్య పద్ధతిలో అనేక విషయాలను సాధించవచ్చు. మంచి మనుషులకు యథాస్థితి కల్పించడానికి ఇది ఉపకరిస్తుంది.
అదే సమయంలో త్రాగుడు ఆపని వ్యక్తులను వదిలించుకోవడానికి మీరు ఏ రకంగానూ సందేహించరు. త్రాగుబోతుతనం మీ సంస్థ కాలాన్ని, పనివార్ల సామర్థ్యాన్ని, పేరు ప్రతిష్టలను వృధా చేయటం ద్వారా మీకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. కొన్నిసార్లు తీవ్రంగా జరిగే ఈ నష్టాన్ని ఆపటానికి మా సూచనలు మీకు సహాయపడగలవని మేము ఆశిస్తాము. జరుగుతున్న నష్టాన్ని నివారించమని కోరటం, యోగ్యత కలిగిన మీ మనిషికి ఒక అవకాశం ఇవ్వమని మీకు విన్నవించుకోవటం అర్థవంతమైనదేనని మేము అనుకుంటున్నాం. ఆ తరువాత ఒక రోజున ఒక పెద్ద పారిశ్రామిక సంస్థ యొక్క ఉపాధ్యక్షుని కలవటం జరిగింది. ఆయన ఇలా అన్నాడు: మీరంతా త్రాగుడు సమస్యను అధిగమించడం నాకెంతో సంతోషదాయకం. కానీ మా కంపెనీ ఉద్యోగుల అలవాట్ల విషయంలో జోక్యం కలిగించుకోకూడదనేది మా కంపెనీ అనుసరించే విధానం. ఎవరైనా తన ఉద్యోగ ధర్మానికి నష్టం కలిగించేటంతగా త్రాగుడికి లోనైతే మేము అతన్ని ఉద్యోగం నుండి తొలగిస్తాం. మీరు మాకు ఎలాంటి సహాయం చేయగలరో నాకు అర్థం కావటం లేదు. మీరు చూస్తున్నట్లుగా మాకు ఎలాంటి త్రాగుబోతుల సమస్య లేదు. అదే కంపెనీ పరిశోధన నిమిత్తం ప్రతి ఏడాది కోట్ల కొలది డబ్బు ఖర్చు చేస్తుంటుంది. వాళ్ళ ఉత్పత్తి వ్యయం కూడా చెప్పుకోదగిన రీతిలోనే ఉంది. వారి ఉద్యోగస్తుల కోసం బడలికి తీర్చే సదుపాయాలు కల్పించబడ్డాయి. కంపెనీ తన ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో మానవత్వంతోనూ వ్యాపార దృష్టితోనూ కూడిన వాస్తవమైన శ్రద్ధ చూపిస్తుంది. కానీ త్రాగుబోతుతనం ఆ సమస్య వాళ్ళకు ఉందనే వారు నమ్మటం లేదంతే. బహుశా ఇదొక ఉదాహరణమైన దృక్పథం కావచ్చు. కనీసం త్రాగుబోతు కోణం నుండి ఎంతో వ్యాపార జీవితాన్ని సమిష్టిగా చూపిన మాలాంటి వాళ్ళంతా ఈ పెద్ద మనిషి యొక్క నిజాయితీతో కూడిన అభిప్రాయాన్ని విన్నాక చిన్న చిరునవ్వు నవ్వుకోవాల్సి వచ్చింది. త్రాగుబోతుతనం అతని సంస్థకు ప్రతి సంవత్సరం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో తెలిసి ఉంటే అతను నిర్ఘాంతపోయి ఉండేవాడు. ఆ కంపెనీ ఎంతోమంది వాస్తవమైన లేక కాబోయే త్రాగుబోతుల నిలయం కావచ్చు. ఆల్కహాల్ సమస్య ఎంత ప్రబలంగా ఉందన్న విషయంలో పెద్ద పెద్ద సంస్థల నిర్వాహకులందరికీ తరచుగా చాలా కొద్ది అవగాహన మాత్రమే ఉంటుందని మా నమ్మకం. మీ సంస్థలో ఎటువంటి త్రాగుడు సమస్య లేదని మీరు భావిస్తున్నప్పటికీ మరొకసారి లోతుగా పరిశీలించటం వల్ల లాభం కలగవచ్చు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీరు కనుగొనవచ్చు. ఈ అధ్యాయం త్రాగుబోతులకు, జబ్బుపడిన వారికి, క్రమం తప్పిన వ్యక్తులకు ఉద్దేశపడింది. మన ఉపాధ్యక్షుని మనసులో ఉన్న వ్యక్తి అలవాటుగా త్రాగే అతను, లేక త్రాగి కేకలు వేసి అల్లరి చేసే వ్యక్తి. వాళ్లకు సంబంధించినంత వరకు అతని విధానాలు మంచివే. కానీ అతను అలాంటి వ్యక్తులకు, త్రాగుబోతుకు మధ్య తేడాను గుర్తించలేకపోయాడు. త్రాగుబోతు అయిన ఉద్యోగి తన విషయంలో అసంబద్ధమైన కాలం వెచ్చించబడాలని, శ్రద్ధ కనపరచబడాలని ఆశించకూడదు. అతనిని ప్రత్యేకంగా శ్రద్ధతో చూడబడే వ్యక్తిగా చేయకూడదు. నిజంగా సమస్య నుండి కోలుకునే సరైనటువంటి వ్యక్తి ఇలాంటి దాన్ని కోరుకోడు. ఇతరుల మీద అనవసరంగా ఆధారపడ్డు. అందుకు భిన్నంగా ఒక దెయ్యంలా పనిచేస్తాడు. అతను మరణించే రోజు వరకు మీ పట్ల కృతజ్ఞతతో ఉంటాడు. ఈ రోజున నాకు ఒక చిన్న కంపెనీ ఉంది. దానిలో 2 త్రాగుబోతు ఉద్యోగులు ఉన్నారు. వారు 5 ఉద్యోగులు పనిచేస్తారు. ఎందుకు చేయలేరు? వాళ్ళు సరికొత్త దృక్పథాన్ని అలవర్చుకున్నారు. ఒక జీవన స్మృత స్థితి నుండి వాళ్ళు రక్షింపబడ్డారు. వాళ్ళు బాగుపడటం కోసం నేను వాళ్ళతో గడిపిన ప్రతి క్షణాన్ని ఆనందించాను.